వార్లాబాద్లో ఎన్ని రోజులు ఉంటాం? 3-4 రోజులు ఉండొచ్చు. నీ స్కూల్ రీఓపెన్ అయ్యేదాకా ఉండాలే. అవును, నీ పుస్తకాలన్నీ పెట్టుకున్నావుగా? మమ్మీ కూడా నీతో అప్పుడప్పుడు టూర్కి వచ్చేదా? ఓకే, ఒకసారి వచ్చింది. గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్. పని బాగా నడుస్తుందా? లేదు సార్, మళ్ళీ లేబర్ సమస్య వచ్చి పడింది. కొత్త కూలీలను ఏర్పాటు చేయడానికి దామోదర్ వాళ్ళు వెళ్ళారు. మళ్ళీ రేపటి నుంచి తవ్వకాలవి మొదలు పెట్టొచ్చు. అయితే వాళ్ళంతా పనేం లేదనమాట? లేదు సార్. సరే, అయితే నేను ఆసిఫాబాద్కి వెళ్ళి నా పర్సనల్ పని ఉంటుంది, చూసుకుని వస్తాను. ఓకే సార్. రా బాబులు. డాడీ, ఆసిఫాబాద్కి ఎందుకు? నానమ్మ కొంట్లో బాగుంటలేదు కదా, ఇంట్లో ఉండడానికి ఎవరు దొరకటం లేదు. నువ్వు పుట్టక ముందు మన ఇంట్లో ఒక అమ్మాయి పనిచేసేది. ఆ అమ్మాయిది ఆసిఫాబాదే. ఇప్పుడు మళ్ళీ వచ్చి మన ఇంట్లో పని చేస్తున్నావు, అడిగి చూద్దాం. ఆ అమ్మాయి పేరు మస్తానమ్మ కదా డాడీ? ఇదిగో బాబు, మీది ఊరేనా? అవును బాబు. ఇక్కడ మస్తానమ్మ అని ఒక అమ్మాయి ఉండాలి, నీకేమైనా తెలుసా? తెలియదు బాబు. తెలీదా? తెలియదు బాబు, తెలియదు. తెలిసిందా డాడీ? లేదు బాబులు, ఎవరూ చెప్పలేకపోతున్నారు. మీది ఈ ఊరేనా? అవును, ఎందుకు? ఇక్కడ మస్తానమ్మ ఇల్లు ఎక్కడ తెలుసా మీకు? మస్తానమ్మ ఎవరు? జట్కా భాష మనవరాలిగా. ఆ అమ్మాయి ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయింది కదా, హైదరాబాద్లో ఎవరింట్లోనో పనిచేస్తోంది. అప్పటి నుంచి అక్కడే ఉంది. అదేంటి, ఆ అమ్మాయి మా ఇంట్లోనే పనిచేసేది, కానీ పని మానేసి వెళ్ళి చాలా ఏళ్ళైంది. ఎవరు బాబు నువ్వు? త్రివిక్రమరావు గారు కొడుకువా? అవునండి. నీ చిన్నప్పుడు మీరు ఈ ఊళ్ళోనే ఉండేవారు కదూ. అమ్మ నాన్న బాగున్నారా? నాన్నగారు మేము హైదరాబాద్కి వెళ్ళిన 2 ఏళ్లకే చనిపోయారు. అమ్మ నాతోనే ఉంటుంది. మస్తానమ్మ మళ్ళీ ఇక్కడికి తిరిగి రాలేదని మీరు ఖచ్చితంగా చెప్పగలరా? తిరిగి రాలేదు బాబు, నాకు బాగా తెలుసు. 7 ఏళ్ల క్రితం నేను హైదరాబాద్కి ఏదో పని మీద వెళ్ళాను. ఆసిఫాబాద్కి తిరిగి వచ్చేందుకు బస్సు ఎక్కితే బస్సులో మస్తానమ్మ కనబడింది. టిక్కెట్ కొనుక్కుని కూర్చుంది. కానీ ఎందుకో దేని గురించో చాలా బాధపడుతున్నట్టుగా కనిపించింది. అప్పుడు అడిగాను సంగతి ఏమిటి అని. మీ ఇంట్లో పని కుదిరాని చెప్పింది. కాన్సా, మా తాత చనిపోయిన తర్వాత ఇక్కడికొచ్చి రాజేశ్వరి దేవమ్మ ఇంట్లో పనికి చేరాను. తెలుసో తెలియకో ఏవో పొరపాట్లు చేసి ఆ కుటుంబానికి కీడు తలపెట్టాను. పశ్చాత్తాపంతో కుమిలిపోతూ అక్కడ ఉండలేక బయలుదేరాను. కానీ ఓన్లే మస్తానమ్మా, జరిగిందేదో జరిగింది. అయినా మేమంతా అక్కడుండగా నువ్వు హైదరాబాద్కి రావడమే పొరపాటు చేశావు. సరే, ఇక బాధపడకు. ఆసిఫాబాద్లో కావాలంటే మా ఇంట్లోనే ఉందో గాని. కాన్సా, ఆసిఫాబాద్ బయలుదేరాను, కానీ నేను తీసుకున్న నిర్ణయం తప్పనిపిస్తోంది. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని స్నిగ్ధమ్మ ఎంత ఆపినా ఆగకుండా అక్కడి నుంచి బయలుదేరాను. అనిరుద్ బాబాకి స్నిగ్ధమ్మకి ఏదో జరగరాని కీడేదో జరుగుతుందని నాకు భయం వేస్తుంది. కానీ కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. మస్తానమ్మా, పెద్దవాణ్ణి, నేను ఒక మాట చెప్తాను విను. ఆ ఇంట్లో వాళ్ళందరితోటి నీకు సఖ్యత ఏర్పడబట్టే ఇలా అర్ధాంతరంగా పని మానేసి వెళ్ళలేకపోతున్నావు. ఇలాంటి ఆలోచనలతో నువ్వు ఆసిఫాబాద్కి వచ్చినా నీకు మనశ్శాంతి ఉండదు. అందుకనే మరికొన్ని రోజులు ఇక్కడే ఉండిరా. అదే సరైన పని అనిపిస్తుంది కాన్సా. విదేశాలకు వెళ్ళిన అనిరుద్ బాబా వాళ్ళ నాన్నగారు
తిరిగి వచ్చేటప్పటికి నేనక్కడ ఉండకూడదనుకున్నాను. కానీ తప్పదు. కాన్సాబ్, నాకు ఉపకారం చేస్తావా? ఇందులో మంత్రించిన ప్రమిదలు 40 ఉన్నాయి. వీటిని రోజుకొక్కటి చొప్పున మా దాదాబా సమాధి దగ్గర వెలిగిస్తావా? కాదనుకు కాన్సాబ్. అలాగే. కండక్టర్ బాబు, బస్ ఆపండి, నేను దిగుతున్నాను. వెళ్ళొస్తాను కాన్సాబ్. కానీ నాకు ఆశ్చర్యంగానే ఉంది బాబు. బస్సులోంచి ఎలా దిగిన మస్తానమ్మ మళ్ళీ మీ ఇంటికి రాకుండా ఎటు వెళ్ళిపోయినట్టు, ఏమైపోయినట్టు? మీ ఇంటికి తిరిగి రావడానికి మొహం చెల్లక హైదరాబాద్లోనే మరెవరింట్లోనైనా పనికి కుదురుంటుందా? కాన్సెప్ట్, నేను మరోసారి వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. అన్నట్టు మీ ఇల్లు ఎక్కడా? మసీదు పక్క వీధిలో అరటి తోట పక్కిల్లే బాబు. సరే, వస్తాను. మనం వెంటనే హైదరాబాద్కి వెళ్ళాలి. హైదరాబాద్ కదా సార్? క్విక్. డాడీ, నన్ను ఆదిలాబాద్కి ఎందుకు వెళ్ళడం లేదు? బబులు, ఇందాక ఆ ముసలాయన ఏమన్నాడు తెలుసా? మస్తానం హైదరాబాద్ నుంచి తిరిగి ఇక్కడికి రాలేదట. దీన్ని బట్టి నాకేదో అనుమానం వస్తుంది. అసలు ఇది 7 ఏళ్ల క్రితమే వచ్చి ఉండాల్సిన అనుమానం. ఏమిటి డాడీ అది? చెప్తాను, కానీ ఇప్పుడే కాదు. అది ఏమైందా? టైర్ పంచర్ అయింది సార్. సరే చూడు. బబులు, ఏం చూస్తున్నావు? అక్కడికి వెళ్దాం బబులు. బబులు ఆగరా, నేను వస్తున్నాను. బబులు, ఏయ్! బబులు, నిన్నేరా? అరే, ఏమైంది బబ్లు? ఇక్కడ నువ్వు? అరే, బబ్లు, బబ్లు, ఏమైంది? ఏం చూస్తున్నావు? అనిరుద్, ఏమిటి? నిన్నేరా? ఇందాక నుంచి పిలుస్తుంటే మాట్లాడవేంటి? ఏమైంది నీకు? అదలో చూస్తున్నావు, ఆ చూపేంటి? నిన్నేరా? మాట్లాడవే? అసలు ఏం జరిగింది నీకు? చెప్పరా? బబులు, వాట్ ఈస్ దిస్? మమ్మీ చిన్నప్పుడు ఇక్కడికే వచ్చి ఆడుకునేది, ఈ మసీద్ దగ్గర. ఏంటి బబులు నీ మాటలు? అవును డాడీ, మన రాత్రి మమ్మీ సమాధిని పడుకున్నప్పుడు తన చిన్నప్పుడు కథలన్నీ చెప్పింది. మమ్మీ అలా చెప్తుంటే ఆ మసీదు, ఈ బావి ఇవన్నీ కనపడ్డాయి.
అదేంటి బబ్లు, మమ్మీ ఇక్కడ ఆడుకోవటం ఏంటి? మమ్మీది పల్లెటూరు కాదు. నో డాడీ, మమ్మీ ఇక్కడే ఉండేది వాళ్ళ తాతగారింట్లో. తాతగారింట్లోనా? ఏమయ్యా, ఇంకా రెడీ అవ్వలేదా? అయిపోయింది సార్. మరి తొందరగా బయలుదేరు. వాట్? 7 ఏళ్ల క్రితం గ్యాస్ పేలులో చనిపోయింది మీ మిస్సెస్ కాదా? అసలు ఆమె బతికే ఉందని ఉన్నట్టుండి మీకు అనుమానం ఎందుకు వచ్చింది? 4 రోజుల క్రితం ఆదిలాబాద్కి టూర్కి వెళ్ళాను నేను. అక్కడ మా తవ్వకాల సైట్కేసి వెళ్తుంటే స్నిగ్ధ కనపడింది. నేను నుంచున్న చోటుకి కేవలం 100 గజాల దూరంలోనే నా భార్య స్నిగ్ధ కనపడింది. ఆ శిథిలాల మధ్య ఎర్రచీర కట్టుకుని. ఇన్క్రెడిబుల్. అవును సార్, నన్ను నేనే నమ్మలేకపోయాను. గబగబా పరిగెత్తుకెళ్ళి ఆ శిథిలాల్లో ఆమె కోసం చాలాసేపు వెతికాను. మరి విషయం వెంటనే నాకెందుకు రిపోర్ట్ చేయలేదు? అది కాదు సార్, ఆ శిథిలాల్లో స్నిగ్ధ కోసం వెతుకుతుంటే అక్కడే తలదాచుకుంటున్న ఒక ముసలివాడు అతని కూతురు కనిపించారు. ఆ అమ్మాయి కూడా ఎర్రచీర కట్టుకునుంది. పైగా ఆ ముసలివాడు అక్కడికి ఎవరూ రాలేదని గట్టిగా చెప్పడంతో నేనే భ్రమపడ్డానేమో అనుకున్నాను. దూరం నుంచి ఎర్రచీర కట్టుకున్న ఆ పేదమ్మాయిని చూసి నా స్నిగ్ధాన్ని పొరపాటు పడ్డానేమో అనుకున్నాను. అందుకే ఆ సంఘటన గురించి ఎవరి ముందు ప్రస్తావించలేదు. ఐసి. మరిప్పుడు మళ్ళీ చెప్తాను సార్. 4 రోజుల క్రితం పోస్ట్లో ఇది నాకు వచ్చింది సార్. నేను స్నిగ్ధను చూశానని అన్నానే, దానికి 2 నిమిషాల ముందు తీసిన ఫోటోగ్రాఫ్ ఇది. వెనక స్తంభాల పక్కన చూడండి సార్, ఎర్రచీర కట్టుకుని నన్నే చూస్తున్నట్టు నిలబడి ఉంది స్నిగ్ధ. రిమార్కబుల్. బట్ ఆర్ యు షూర్ ఈవిడ మీ మిస్సెసేనా? ఇది చూడండి సార్, అదే ఫోటోగ్రాఫ్ని ఎల్లార్ చేయించాను. అఫ్కోర్స్ ఇది కూడా అంత క్లియర్గా లేదనుకోండి, బట్ స్టిల్ అది స్నిగ్ధ అని నాకు అనిపిస్తోంది. అసలు ఇంతకీ ఈ ఫోటో ఎవరు తీశారు? ఎవరో అపరిచితుడు సార్. అతను అతని వైఫ్ హనీమూన్కి బయలుదేరి వెళ్తూ అక్కడ ఆగి ఫోటోలు తీసుకుంటున్నారు. అటుగా వెళ్తున్న నన్ను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ ఫోటోలు తీశాను. ఆ తర్వాత నన్ను మొమ్మట పెట్టేసి నా ఫోటో కూడా తీశాడు అక్కర్రాడు. వెరీ స్ట్రేంజ్. 7 ఏళ్ల క్రితం చనిపోయిందనుకున్న స్నిగ్ధ ఇలా మిస్టీరియస్గా కనపడటం, అంతలోనే ఏటో వెళ్ళిపోవటం. నేను ఆదిలాబాద్ ఎస్పీ గారికి చెప్పి వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టచ్చు పవన్ గారు. బట్ ఈ ఫోటో స్నిగ్ధదేనని మీరు ఖచ్చితంగా చెప్పగలరా? యు మే బి మిస్టేకెన్. ఈ ఫోటో స్నిగ్ధదే అయితే 7 ఏళ్ల క్రితం మీ కళ్ళెదురుగా చనిపోయింది ఎవరు? దిస్ హ్యాస్ టు బి ఆన్సర్డ్ ఫస్ట్. ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే 7 ఏళ్ల క్రితం ఆ మృతదేహాన్ని ఖననం చేసిన సమాధిని తవ్వించి అస్థికలు బయటికి తీయించాల్సి ఉంటుంది సార్. ఆ తర్వాత కంప్యూటర్ ఇమేజింగ్లో పుర్రెను పరిశీలిస్తే. వాట్ యు మీన్ స్కల్ రీకన్స్ట్రక్షన్? ఎస్ సార్. అది చాలా కాంప్లికేటెడ్ టెక్నిక్. కంప్యూటర్లో పుర్రె ఫోటోగ్రాఫ్ ఫీడ్ చేసి బతుకున్నప్పుడు ఆ మనిషి ఎలా ఉండేదో చెప్పడం చాలా పెద్ద ప్రొసీజర్. నాకు తెలుసు సార్, కానీ ఒక్కసారి స్కల్ రీకన్స్ట్రక్షన్ అంటూ చేస్తే ఇంకా ఏ అనుమానాలకు తావుండదు. దట్స్ ట్రూ. బట్ అది ఇక్కడ ఫారెన్సిక్ ల్యాబ్లో ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలి. సార్, ప్రొఫెసర్ గౌతమ్ అని ఇంగ్లాండ్లో సెటిల్ అయిన మెడికల్ ఇలస్ట్రేటర్ ఒక ఆయన ఉన్నారు. స్కల్ రీకన్స్ట్రక్షన్, కంప్యూటర్ ఇమేజింగ్లో వరల్డ్ ఫేమస్ ఆయన. ఆయన పేరు విన్నాను. లక్కీలీ ఆయన ఇప్పుడు ఏదో కాన్ఫరెన్స్ కోసం ఇండియాకి వచ్చి ప్రస్తుతం బొంబాయిలోనే ఉన్నట్టుగా నాకు తెలిసింది. ఐ సీ. ఇఫ్ యూ డోంట్ మైండ్, నా పర్సనల్ లెవెల్లో ఆయన ఇక్కడికి పిలుస్తాను. ఐ హావ్ నో అబ్జెక్షన్. థ్యాంక్ యూ సార్. అయితే ప్రొఫెసర్ గౌతమ్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత పంజాగుట్ట శ్మశాన వాటికలోని సమాధిని తవ్వించేందుకు పర్మిషన్ ఇష్యూ చేస్తారు కదా? షూర్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సార్. బయటికి వెళ్తున్నారా? అవునండి, ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. బాంబే నుంచి నా ఫ్రెండ్ ఒక ఆయన వస్తున్నాడు, ప్రొఫెసర్ గౌతమ్ అని మెడికల్ ఇలస్ట్రేటర్. ప్రొఫెసర్ ఆత్మ, మొన్నటి నుంచి నన్ను ఒక అనుమానం వేధిస్తోంది. అందుకే ప్రొఫెసర్ గౌతమ్ని పిలిపించాను. మీరు అంటోంది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. 7 ఏళ్ల క్రితం అగ్ని ప్రమాదంలో చనిపోయింది స్నిగ్ధ కాదనిపిస్తోంది. ఇజ్ ఇట్? కానీ అప్పుడు మీరు ఇక్కడే ఉన్నారుగా? ఎస్, సరిగ్గా గ్యాస్ సిలిండర్ పేలినప్పుడే వచ్చాను నేను. కానీ నేను లోపలికి వెళ్ళేంతలోనే మంటలో తను పూర్తిగా కాలిపోయింది. మొహం కూడా గుర్తుపట్టేట్టుగా లేదు. ఇంట్లో స్నిగ్ధ తప్ప మరెవరూ లేరన్న అభిప్రాయంతో ఉన్నాను కాబట్టి నాకు అప్పుడు ఎలాంటి డౌటు రాలేదు. పైగా నాతో వచ్చిన శ్యామ్ సుందర్ హేమ కూడా ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదు. సో న్యాచురల్లీ నేను. మరి చనిపోయింది ఎవరు? మస్తానమ్మ, మా ఇంట్లో పనిచేసే అమ్మాయి.
ఆ గ్యాస్ సిలిండర్ యాక్సిడెంట్ జరగకముందే ఆమె పని మానేసి వెళ్ళిపోయిందన్నారు. మరి ఆమె ఎందుకు తిరిగి వచ్చేసిందో తెలియదు. అయినా ఇదంతా కేవలం నా అనుమానం, మేబీ విషువల్ థింకింగ్. మొన్న ఆసిఫాబాద్కి వెళ్ళినప్పుడు మస్తానమ్మ గురించి వాకప్ చేస్తే తాను 7 ఏళ్లుగా అక్కడికి రాలేదని తెలిసింది. అర్థమైంది. ఆసిఫాబాద్లో పుట్టింది మస్తానమ్మ, స్నిగ్ధ కాదు. అయితే ఇన్నాళ్ళు అనిరుద్ తన తల్లితో మాట్లాడాననుకుని మస్తానమ్మతో మాట్లాడాడనమాట. అందుకే వాడి మాటలు మనకి అర్థం పర్థం లేనట్టుగా తోచాయి. ఇప్పటికైనా నమ్ముతారా మీ వాడు సామాన్యుడు కాదని? ప్రొఫెసర్ ఆత్మ, మావాడు అలా ఎందుకు మాట్లాడాడో నాకు బాగా తెలుసు. అయినా ఇప్పుడు వాడి అతీంద్రియ శక్తుల గురించి చర్చించడానికి నాకు ఆసక్తిగా లేదు. ప్రతిదీ ప్రాక్టికల్గాను లాజికల్గాను ఆలోచించి చేస్తున్నాను. అది సరే పవన్ గారు, కానీ ఇప్పుడు మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఇంతకీ మీ ప్లాన్ ఏమిటి? పోలీస్ పర్మిషన్తో సమాధిని తవ్వించి అస్థికులు బయటికి తీస్తున్నాను. బొంబాయి నుంచి వస్తున్న నా ఫ్రెండ్ చేత ఎల్ఐస్ చేయించి ఈ మిస్టరీ సాల్వ్ చేయాలి. అదంతా అనవసరం. మీ ఫ్రెండ్ ఇన్వెస్టిగేషన్లో ఆ ఆస్తికులు స్నిగ్ధవి కావని మాత్రమే తెలుస్తుంది. నన్ను అడిగితే మీరు ఇప్పుడు సమాధి తవ్వించే పనికి స్వస్తి చెప్పి స్నిగ్ధ ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ విషయం నెక్కచ్చిగా తేలందే నేనే నిర్ధారణకు రాలేను. అందుకే ఇంతవరకు అమ్మతో కానీ అనిరుద్ధ్తో కానీ విషయాలు ఏమీ చెప్పలేదు. సరే, నేను ఇక బయలుదేరుతాను. ఫ్లైట్ వచ్చే టైం అయింది. అలాగే, బాయ్. అంకుల్, మమ్మీ చనిపోలేదు కదూ? మా మాటలన్నీ విన్నావా అనిరుద్? అంకుల్, మమ్మీ ఎక్కడుందో మీరు తెలుసుకోలేరా? ఆ రోజు మా అడ్రస్ తెలియపోయినా కనుక్కొని వచ్చేసారుగా. అప్పట్లో మన ఇద్దరి మధ్య టెలిపతి లింక్ ఉంది కాబట్టి అది కుదిరింది. మీ మమ్మీ విషయంలో అది సాధ్యపడదు. కానీ నువ్వు ప్రయోగం చేస్తే... ఏంటి అంకుల్, ఏంటా ప్రయోగం? వద్దు అనిరుద్, అది చాలా డేంజరస్.